హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవేంటి అనుకుంటున్నారా? చూసారా? చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. బూడిద గుమ్మడికాయ ముక్కలండి. మా నైబర్ ఇచ్చారు. మొన్న అందరికీ తలో ముక్క ఇచ్చారు. పెద్ద కాయ తెచ్చారట బజార్ నుంచి. అయితే నేను కొంచెం పచ్చడియాలు వేద్దామని చెప్పి పిండి రుబ్బేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర, ఇంగువ వేసేసి ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాను. అలాగే చూశారు కదా, నేను కొన్ని ముక్కల్ని మాత్రమే కర్చీఫ్లో కట్టాను. కట్టి పచ్చడియాలు వేద్దామని కదా నా ఉద్దేశము. అందువల్ల కర్చీఫ్లో కొన్ని ముక్కల్ని మూట కట్టి పెట్టానన్నమాట. వంట అయ్యేలోపు చక్కగా వంట అయిన తర్వాత ఆ పిండి వేసేసి ఇలాగా పిండిలో కలిపేసేసుకొని చక్కగా జీలకర్ర, అల్లము, పచ్చిమిర్చి, ఇంగువ వేసేసి ఉప్పు వేసేసి కలిపేసుకుని ఇలా పచ్చడియాలు వేసేసుకున్నాను. ఎంతమందికి తెలుసు ఈ పచ్చడియాలు ఇలా తింటారని? మీకు తెలుసు. కొంతమంది అయితే అంటే మా వియ్యపురాలు వాళ్ళు అయితే రొట్టె వేసుకుంటారండి. పెనం మీద రొట్టె కూడా వేసుకుంటారు. ఇలా సిమ్ములో పెట్టి వేయించుకున్నారనుకోండి, చక్కగా చాలా బాగుంటాయి. కరకరలాడుతూ ఎంత బాగుంటాయో. అన్నంలో నూనె ఇష్టం ఉన్నవాళ్ళు నూనె, నెయ్యి ఇష్టం ఉన్నవాళ్ళు నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవాళ పండగ మాకు. 4 అయితే వేశాను. ఇంకా మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. వేస్తే రాత్రి వేస్తాను. స్నాక్ లాగా తినచ్చు. లేదంటే ఎండలో పెట్టేస్తే కాస్త అటు ఇటుగా ఎండుతాయి కదా ఉన్న ఎండకి. ఇవాళ ఇంకా పండగ ఎందుకన్నానంటే మామిడికాయ పప్పు, వెల్లుల్లిపాయలు వేసి మామిడికాయ పప్పు చేశానండి. అలాగే బీరకాయ కారం పెట్టి కూర. మా ఇంట్లో చెప్పాను కదా, కొట్టిన కారం ఉంది కదా, ఆ కూర కారంతో బీరకాయ కారం పెట్టి కూర, పచ్చడియాలు, అలాగే మామిడికాయ పప్పు. సూపర్ అంటే సూపర్ ఉందండి. ఇంకా వేయించిన తర్వాత ఆగలేకపోయానండి. టేస్ట్ చూసేయాల్సిందే ఖచ్చితంగా. ఇంకైతే ఒకటైతే శుభ్రంగా తినేసాను అన్నం తినేలోపే. అది ఫ్రెండ్స్. నచ్చాయా మీకు? మీరు ఎప్పుడైనా ఇలా చేశారా? చెయ్యకపోతే ఇలా చిన్న ముక్క తెచ్చుకొని బూడిద గుమ్మడికాయని చక్కగా చేసుకొని తినండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే మాత్రం ఓ లైక్ ఇవ్వండి. అలాగే షేర్ చేయండి. కామెంట్ కూడా చేయండి. కొత్త వాళ్ళు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.